వెల్కమ్ టు 99 టీవీ. నేను బ్రహ్మనాయుడు. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్నటువంటి కొన్ని అంశాల గురించి చర్చిద్దాం. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజల్లోకి ఆయన అప్పుడప్పుడు వచ్చినటువంటి సందర్భంలో ఆయన చుట్టూతా అధికారులు పరదాలు కట్టినటువంటి సందర్భాలు ఉన్నాయి. ప్రజలకి ఆయనకి మధ్య పరదాలు ఎక్కువగా ఉండేవి. యాక్సెస్ పబ్లిక్ చాలా తక్కువగా ఉండేది ముఖ్యమంత్రి గారు కలిసేటువంటి యాక్సెస్. అదేవిధంగా ఆయన వస్తున్నాడంటే చాలు చెట్లు కూడా కొట్టేసేటువంటి పరిస్థితి ఉండేది. అయితే ఇటీవల కాలంలో పవన్ కళ్యాణ్ గారు కోనసీమ జిల్లాల పర్యటన చేస్తున్నటువంటి తరుణంలో ఆయన కూడా పరదాలు కట్టుకుంటున్నారు అనేటువంటి ఒక ట్రోల్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చేస్తుంది. సాక్షాత్తు ఆ పార్టీ అఫీషియల్ సోషల్ మీడియానే చేస్తున్నారు. అయితే నిజంగా పవన్ కళ్యాణ్ గారు పరదాలు కట్టుకొని జనాల్లోకి వెళ్తున్నారా? అసలు పరదాలు కట్టుకొని జనాల్లోకి వెళ్ళాల్సినటువంటి అవసరం ఏంటి ఆయన? ఎందుకంటే ఆయన ఒక ఉప ముఖ్యమంత్రి. ఆయన ఎక్కడ స్కాములు చేయట్లేదు, ఆయన ఎక్కడ దందాలు చేయట్లేదు. అవకాశం ఉన్నంత వరకు ప్రజలకు సేవ చేసుకుంటూ వెళ్తున్నారు. అయితే ఆయన వచ్చినటువంటి తరుణంలో ఎక్కడ పరదా కట్టారు, పరదా ఎందుకు కట్టారు ఒకసారి చూద్దాం. మీరు కనుక ఇది చూస్తే ఇక్కడ సైడ్ కాలువల నిర్మాణం జరుగుతుంది. సో కాబట్టి అక్కడ పరదా కట్టారు. అంటే కట్టకపోతే ఏమవుతుందంటే చూశారు కదా, సైడ్ కాలువల నిర్మాణం కట్టకపోతే ఏం జరుగుతుంది? ఇక్కడ చూసారా, మాల్ వేశారు కాంక్రీట్ తోటి. ఆయన కలవడం కోసం పబ్లిక్ అంతా దూకేస్తారు. దూకేస్తే ఆ సిమెంట్ తోటి కడుతున్నటువంటి ఆ కట్టడం ఏదైతే ఉందో, సో ఆ కట్టడం మొత్తం కూడా పబ్లిక్ తొక్కేస్తారు. ఇది చూశారు కదా, ఆల్రెడీ ఇక్కడ సెక్యూరిటీ కూడా తొక్కుతో వెళ్తున్న పరిస్థితి ఉంది. ఇక్కడ చూసారు కదా, ఇది సైడ్ కాలువల నిర్మాణం జరుగుతుంది. ఇక్కడ కాంక్రీట్ పోస్తున్నారు. సో ఇది లేకపోతే ఏమవుతుంది? వీళ్ళందరూ దూకేస్తారు. ఆయన వస్తున్నాడు, ఉప ముఖ్యమంత్రి వస్తున్నాడు కాబట్టి దూకేస్తారు. దూకినప్పుడు ఏం జరుగుతుంది? కన్స్ట్రక్షన్ ఆ కట్టడం ఏదైతే ఉందో అది కొలాప్స్ అయిపోతుంది. కొలాప్స్ అవడం వల్ల ప్రజాధనం, పబ్లిక్ ధనం దుర్వినియోగం అవుతుంది. సో కాబట్టి ఆ సందర్భంలోనే ఇక్కడ పరదా కట్టారు. సో లేకపోతే పరదా కట్టాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా లేదనే చెప్పుకోవాలి. సో చూశారు కదా మీరు, సో అదే పరదా. దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా రకరకాల ఎడిటింగ్లతోటి పబ్లిక్లోకి రిలీజ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. జనాల మైండ్లోకి ఇంజెక్ట్ చేయాలనేటువంటి ఒక ఆలోచన. అయితే పరదా ఎందుకు కట్టారు అనేది మనం చాలా స్పష్టంగా మళ్ళీ మరొకసారి చూస్తున్నాం. ఇది పరదానే, పరదా కట్టారు. పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి పబ్లిక్ రానియకుండా. అయితే ఎందుకు కట్టారు పరదా ఎందుకు కట్టారు, క్లాత్ ఎందుకు కట్టారంటే ఇక్కడ కన్స్ట్రక్షన్ సైడ్ కాలువ నిర్మాణం జరుగుతోంది చాలా దూరం. సో ఇది కనుక కట్టకపోతే, ఇక్కడ పబ్లిక్ అని కట్టడా చేయకపోతే మొత్తం వచ్చి ఆయన మీద పడతారు. అంతా తొక్కుంటే ఇది మొత్తం కొలాప్స్ అయిపోతుంది. సో అది అయితే ఇక్కడ చూసి అక్కడ బోర్డు కూడా పెట్టారు. ఇక్కడ చూశారు కదా, ఇక్కడ చూశారు కదా వాటర్ పైపులు ఇవన్నీ. అంటే అంతా ఈ పంచాయతీ రాజు ఆ శాఖ కిందే రోడ్లు, ఆ సిమెంట్ రోడ్లు కానీ, ఆ సైడ్ కాలువలు కానీ అవన్నీ పంచాయతీలే కాబట్టి మరి అలాంటప్పుడు వాటి బాధ్యత కూడా ఆయన తీసుకోవాలి కదా. ఇది చూశారు కదా, ఓవరాల్గా ఇందాక మనం ఏదైతే చూపించిన వీడియో, దీని పక్కన ఉన్నటువంటి వీడియో. సో పబ్లిక్ అప్పటికి చాలా కంట్రోల్ పెట్టారు. ఇక్కడ పరదా కట్టి, ఇక్కడ కొంత సెక్యూరిటీ, అక్కడక్కడ పోలీసులు చాలా కట్టుదిట్టంగా పెట్టారు. ఇది తీసేస్తే వాళ్ళు మొత్తం ఎగబడిపోతారు, మొత్తం తొక్కేస్తారు. తొక్కేయడం వల్ల ఏమవుతుందంటే కనీసం ఒక 5-6 లక్షలు, ఎంత తక్కువ వేసుకున్నా 5 లక్షలు 10 లక్షల రూపాయలు విలువైనటువంటి ఆ కన్స్ట్రక్షన్ ఏదైతే ఉందో అదంతా కూడా చెల్లా చెదురైపోతూ ఉంది, దుర్వినియోగం అయిపోతుంది. ఆ కాంట్రాక్టర్ నష్టపోతాడు. ఎందుకంటే ఎవరో ఒకళ్ళు ఆ సిమెంట్ రోడ్ కాంట్రాక్టో, లేకపోతే ఆ డ్రైనేజీ కాంట్రాక్ట్లో, ఆ సైడ్ కాలువల కాంట్రాక్ట్లో ఎవరో ఒకళ్ళు తీసుకోవాల్సిందే. సో అదంతా పోతే వాళ్ళకి నష్టమే కదా. 5 లక్షలు 10 లక్షలు 20 లక్షల కాంట్రాక్టు. సో అది తీసుకొని ఒకసారి కట్టడం చేసిన తర్వాత మళ్ళీ కూలీలను పెట్టుకొని మళ్ళీ ఆ మాలు అవన్నీ ఐసికా సిమెంట్ ఏర్పాటు చేసుకొని మళ్ళీ చేయాలి కదా. అంటే చేస్తున్న వాటికే మామూలుగా ఏ ప్రభుత్వంలో ఉన్నా బిల్లులు రావాలంటే కాస్త ఇబ్బందికర పరిస్థితి కాంట్రాక్టర్లకు, పెద్దగా మిగిలిన గ్రామాల్లో పనిచేసే కాంట్రాక్టర్లకి. ఇక అలాంటిది కట్టడం కొలాప్స్ అయిపోయి మళ్ళీ కట్టాలంటే ఆ కాంట్రాక్టర్ పూర్తిగా జీరో అయిపోయేటువంటి పరిస్థితి అనమాట. సో కాబట్టి అందుకోసం ఇక్కడ పరదాలు కట్టే పరిస్థితి. అంటే అసలు పరదాలు అంటే ఏంటివి? అడ్డుకట్ట, ప్రజలకు దూరంగా ఉన్నటువంటి ఏంటి? చూసారా, ఇక్కడ ఏ కన్స్ట్రక్షన్ జరుగుతుంది? ఇక్కడ ప్రజలకి ఆయనకి అంత వారధి అవసరమా? ఆయన ఒక మహారాజులాగా, ఒక యువరాజులాగా, ఒక పెద్ద మహారాజులాగా ఆయన చుట్టూతో ఓన్లీ నాయకులు, అది కూడా లిమిటెడ్, ఆయనకు కావాల్సిన వాళ్ళు, ఆయనకు చెందిన వాళ్ళు. పంటలు పరిశీలించేటప్పుడు చూడండి, పంటల్లో దిగాలి కదా. పంటలు పరిశీలించేటప్పుడు ఏం చేయాలి? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తుఫాను వల్ల, వరదల వల్ల నష్టపోయిన పంటను పరిశీలించేటప్పుడు కనీసం అక్కడ దిగే పరిస్థితి లేదు. ఆయన మన పవన్ కళ్యాణ్ గారు దిగారు, చంద్రబాబు గారు, లోకేష్ గారు వాళ్ళు పొలాల్లోకి వెళ్ళి రైతులను పరామర్శించారు, పంటను పరిశీలించారు. పాపం జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కాలికి బురదవుతుందని చెప్పేసి కనీసం చూసారా,
ఇది వరికి సంబంధించినటువంటి ఆ పంట, ఈ పంట వరి పంట. ఆ వరి పంటని ఎవరో అక్కడ సెక్యూరిటీ తీసుకొని వస్తే పోలీసు అధికారులు ఆయన సెక్యూరిటీ తీసుకొని వస్తే ఈ వరి పంటని చూస్తున్నాడు చేత్తో, అంటే సైంటిస్ట్ లాగా, ఒక సైంటిస్ట్ లాగా జగన్మోహన్ రెడ్డి గారు జస్ట్ ఆయనకి ఏం తెలుస్తుంది, ఏం అర్థమవుతుంది అంటే పరదాలు కట్టుకోవడం, లేకపోతే ప్రజలకు దూరంగా ఉండటం, అంటే అవి. సో ప్రజల్లోకి వెళ్ళే వ్యక్తిని పవన్ కళ్యాణ్ గారు ప్రజల్లోకి వెళ్ళే మోకాల పైకి ఆయన వేసుకున్న ప్యాంట్ను మడుచుకొని నీళ్ళల్లో దిగితే దాని మీద కూడా ట్రోలింగ్. అంటే ఏం చేయాలంటే ఇంకా పవన్ కళ్యాణ్ గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారు లాగా ఒక స్టేజ్ చేసుకొని సెట్టింగ్ చేసుకొని అక్కడ కూర్చొని అధికారులను అలా పెట్టుకొని ఎక్కడ నష్టపోయిన పంట కొంచెం తీసుకొని రండి శాంపిల్ చూసి 4 ఫోటోలు పోజిచ్చి పంపించాలి. అంటే మంచి చేస్తే మంచి మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు సొసైటీలో పవన్ కళ్యాణ్ గారు కొన్ని పొరపాట్లు చేస్తున్నారు, ఆ పొరపాట్లు మనం ఎత్తి చూపాల్సినటువంటి అవసరం ఉంది. చంద్రబాబు గారు కొన్ని పొరపాట్లు చేస్తున్నారు, పొరపాట్లు ఎత్తి చూపాలి. లోకేష్ గారు కొన్ని పొరపాట్లు చేస్తున్నారు, ఆ పొరపాట్లను ఎత్తి చూపాలి. కానీ చేసిన మంచిలో కూడా చెడు వెతకకూడదు. సో వైసీపీలో చెడులో మంచి ఎతికారు. అబ్బా జగన్మోహన్ రెడ్డి గారు అద్భుతంగా అక్కడ పంటను పరిశీలించారన్నారు. మరి ఇక్కడ పొలంలోకి దిగి మోకాల్లోతు బురదలోకి కూరుకొని పోయి పంటను పరిశీలించిన వాళ్ళని మీద మనం సెటైర్లు వేసుకొని కామెంట్ చేస్తున్నామంటే చాలా దురదృష్టకరమైనటువంటి అంశం. సో కాబట్టి పవన్ కళ్యాణ్ గారు పరదాలు కట్టుకొని జగన్లోకి వెళ్తున్నారు అనేటువంటి ఒక ఫేక్ ప్రోపగాండకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెరలేపింది. సో పరదాల డిప్యూటీ సీఎం అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ఫేక్ ప్రచారానికి తెరలేపింది అనేటువంటి అంశాన్ని రాష్ట్ర ప్రజలు కూడా గుర్తించారు. ఆల్రెడీ జన సైనికులు దాని మీద పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ఒక ఫైటింగే చేస్తున్నారు.